అల్లు అర్జున్ ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసు విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ ని పోలీసులు విచారించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏసీపీ ప్రశ్నించబోతున్నారు. సంధ్యా థియేటర్ కు రావద్దని మీకు ఎవరూ చెప్పలేదా? పోలీసులు చెప్పిన విషయాలు మీ దృష్టికి వచ్చాయా లేదా? అంతేకాదు థియేటర్ కు రావద్దని చెప్పినా ఎందుకు వచ్చారు? తొక్కిసలాట జరిగిందని మీకు పోలీసులు చెప్పారా లేదా? థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పినా ఎందుకు వినలేదు? ఏసీపీ డీసీపీలు గట్టిగా చెప్పడం వల్లే బయటకు వచ్చారు కదా. ప్రెస్ మీట్లో పొంతన లేని మాటలు ఎందుకు చెప్పారు అన్నటువంటి ఈ ప్రశ్నలు సంధించబోతున్నారు పోలీసులు. ఈ ప్రశ్నలు అడుగుతున్నారు పోలీసులు. సో మరిన్ని అంశాలపైన కూడా అల్లు అర్జున్ను పోలీసులు ప్రశ్నించబోతున్నారు అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మొత్తం కూడా పోలీస్ ఆధ్వర్యంలో అంటే పోలీసు బందోబస్తుగా ఉన్నారు. పోలీసులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎక్కడ కూడా ఫ్యాన్స్ డిస్టర్బ్ చేయకుండా, ఫ్యాన్స్ అడ్డుపడకుండా సో అల్లు అర్జున్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఇప్పటికే విచారణ మొదలైంది. ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్తో పాటు మిగతా పోలీసు అధికారులు కూడా ఈ విచారణలో ఉన్నారు. సో పోలీసులు అదుపులోకి ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటల్ని కౌంటర్గా ఈరోజు పోలీసులు క్వశ్చన్ చేయబోతున్నారు. సో అల్లు అర్జున్ పైన బిఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సో 10:34 ప్రాంతంలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు తన ఇంటి నుంచి బయలుదేరారు. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ఏం జరగబోతోంది? స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత అల్లు అర్జున్ని పంపించేస్తారా, లేదంటే ఎట్లాంటి నిర్ణయం ఉండబోతోంది? అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం ఏవైనా ప్రయత్నాలు జరగబోతున్నాయా? అట్లాంటి విధానంగా ఇప్పటికే పోలీసులు బెయిల్ రద్దును డిమాండ్ కోరుతూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నటువంటి అంశం గతంలో వినిపించింది. సో ఆ విధానంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రధానంగా ఒక చర్చ అయితే, ఒక సస్పెన్స్డ్ స్టోరీ మాత్రం అల్లు అర్జున్ కేసు విషయంలో నడుస్తోంది. సో ఆయన మాట్లాడినటువంటి ఒక తొందరపాటుగా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు సో మీడియా ముందు ప్రజల్ని మెప్పించడం వేరు, కోర్టులో సాక్ష్యాధారాలతో మెప్పించడం వేరు. బట్ చట్టంకి కావాల్సింది, కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలు మాత్రమే. సో నోటి మాటలు పనికిరావు, సాక్ష్యాలు మాత్రమే పనికొస్తాయి. సో ఆ సాక్ష్యాలని సేకరించడంలో అల్లు అర్జున్ లీగల్ టీం ఎట్లా ఫైట్ చేస్తుంది అన్నది మాత్రం చూడాలి. సో ఈ ఎపిసోడ్కు తెర పడుతుందేమో అనుకుంటే ఎపిసోడ్ కాస్త మళ్ళీ ఇంకొక రైజ్ లాగానే వెళ్తోంది. సో పుష్ప 2 ఫేమ్ తర్వాత, పుష్ప 2 తర్వాత జరిగినటువంటి సంఘటన, ఆ ఇన్సిడెంట్ ఇంకొక మలుపు తిరిగిందని చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్లో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు, పోలీస్ విచారణ ఎదుర్కొంటున్నారు, జైలుకి వెళ్ళారు, బెయిల్పై బయటకు వచ్చారు, మళ్ళీ రెండోసారి విచారణకు హాజరవుతున్నారు. తన లీగల్ టీంతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. సో మరి కాసేపట్లోనే పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. రికార్డ్ చేసిన తర్వాత, కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా బెయిల్ రద్దు చేయాలా లేదంటే కంటిన్యూ చేయాలా అన్నటువంటి ఒక సస్పెన్స్ మాత్రం కనిపిస్తోంది. ఏసీపీ విచారిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులు అల్లు అర్జున్ను ఏసీపీతో పాటు సిఐ ఆ ప్రశ్నల విభాగంలో ఉన్నారు, ప్రశ్నించబోతున్నారు. సంధ్యా థియేటర్కు రావద్దంటూ మీకెవరు చెప్పలేదా? ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? పోలీసులు చెప్పినటువంటి విషయాలు తన దృష్టికి వచ్చాయా లేదా అన్నటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు. థియేటర్కు రావద్దని చెప్పినా ఎందుకు వచ్చారు? తొక్కిసలాట జరిగిందని మీకు పోలీసులు చెప్పారా లేదా? థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు మిమ్మల్ని కోరారా లేదా? అయినా ఎందుకు వినలేదు? ఏసీపీ డీసీపీలు గట్టిగా చెప్పడం వల్లే కదా బయటకు వచ్చారు అని. అంతేకాదు ప్రెస్ మీట్లో ఎందుకు పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పారు అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఇంకా వీటితో పాటు చాలా అంశాలపైన కూడా అల్లు అర్జున్ని పోలీసులు విచారించబోతున్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్లో ఉండాల్సినటువంటి అల్లు అర్జున్ ఒక కేసులో ఇరుక్కున్నారు. తన వల్ల ఒక ప్రాణ నష్టం జరిగింది అన్నది ఇక్కడ వాదన. తను రావడంతోనే తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ మృతికి కారణమైంది పుష్ప 2. సో ఇట్లాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి పైన, ఆయన బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి సందర్భంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలపైన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో అల్లు అర్జున్కి నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది? సో దీంట్లో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ను ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారు, దీనికి సంబంధించి అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని దరిదాపు 18 నుంచి 20 ప్రశ్నలతోటి పోలీసులు విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఏసీపీ రమేష్ అల్లు అర్జున్ని విచారిస్తున్నారు.
చికటపల్లి పిఎస్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, చాలాసేపు అయిపోయింది అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అయిపోయి, పోలీసు విచారణలో అల్లు అర్జున్ ఉన్నారు. ఏం జరుగుతోంది అక్కడ? కాసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. తన అడ్వకేట్స్ కావచ్చు, అదేవిధంగా తండ్రి అరవింద్, అదేవిధంగా మామ చంద్రశేఖర్తో కలిసి ఆయన నివాసం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక పోలీసులు ఆయన్ని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాసేపటి క్రితమే విచారణ కూడా ప్రారంభమైంది. చిక్కడపల్లి ఏసీపీ అదేవిధంగా సిఐ నేతృత్వంలో ఇటు అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఈ అల్లు అర్జున్ని ఏం ప్రశ్నిస్తారు పోలీసులు అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరి చూడాలి. ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పోలీసుల అనుమతితో సినిమాకు వచ్చారా ఆ రోజు ప్రీమియర్ షోకి? పోలీసులు ఒకవేళ అనుమతి ఇస్తే దానికి సంబంధించి రిటర్న్ ఎవిడెన్స్ ఏముంది అనేది పోలీసులు ఆయన్ని అడగబోతున్నారని చెప్పేసి కూడా తెలుసు. మొత్తం కూడా ఆయనకు ఒక ప్రశ్నావళిగా పోలీసులు ఆయన ముందు ఉంచారు. మరి వాటికి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్పబోతున్నారు అనేది చూడాలి. పోలీసులు అల్లు అర్జున్ వర్షన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అల్లు అర్జున్ ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు ఆ ప్రీమియర్ షో బందోబస్తు కోసం అనుమతి అడిగింది. తాము ఇటు చిక్కడపల్లి పోలీసులు ఆ రోజు దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఇస్తున్నటువంటి క్లారిటీ కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ చెప్తున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, అల్లు అర్జున్ని రావద్దని చెప్పామని చెప్పేసి పోలీసులు చెప్తుంటే అల్లు అర్జున్ మాత్రం ఆ రోజు మీడియా సమావేశంలో కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పోలీసుల అనుమతితోనే తాను వెళ్ళాను అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఆయన వెంట దాదాపుగా 50 మంది వరకు కూడా బౌన్సర్లు ఉన్నారు. ఆ బౌన్సర్లు థియేటర్కి వచ్చే క్రమంలో అసలు అక్కడ ఉన్నటువంటి హడావుడి కావచ్చు, వాళ్ళని అందరినీ తోసివేయడం, ఈ కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదనగా ఉంది. దానికి సంబంధించి మరి అల్లు అర్జున్ అంతమంది బౌన్సర్లు ఎందుకు, ఒకవైపు పోలీసు బందోబస్తు అడిగినప్పుడు అంతమంది బౌన్సర్లు ఆయన సెక్యూరిటీ కోసం తీసుకురావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు వాళ్ళందరినీ తోసేసుకుంటూ కూడా బౌన్సర్లు వెళ్ళారు. వాటికి సంబంధించి కూడా అల్లు అర్జున్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బయట అల్లు అర్జున్ థియేటర్కు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రైలింగ్ విరిగిపడడం, ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం, వాటికి సంబంధించి పోలీసులు అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అల్లు అర్జున్ మేనేజర్కి చెప్పినప్పుడు అల్లు అర్జున్కి రీచ్ చేశాడా లేదా, ఒకవేళ మేనేజర్ చెప్తే ఏం చేశాడు, బయట తొక్కిసలాట జరిగింది, మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది, అదే సమయంలో తెలిసిందా? సునీల్, వీటితో పాటు ఈ ప్రశ్నలతో పాటు సంధ్య థియేటర్ దగ్గర పరిస్థితి ఏంటి? సునీల్, ఇంకొక విషయం, ప్రస్తుతానికి రెండు వైపుల మాత్రమే, ఒకవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర, ఎట్ ది సేమ్ టైం ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర బందోబస్తు ఉంది. బట్ సంధ్య థియేటర్ దగ్గర ఎట్లాంటి బందోబస్తు అయితే లేదు అని ఇందాక మన కరెస్పాండెంట్ రవిచంద్ర చెప్పడం జరిగింది. బట్ అక్కడికి ఏమైనా సీన్ ఆఫ్ అఫెన్స్ కింద ఒక రీకన్స్ట్రక్షన్ లాగా ఏమైనా తీసుకెళ్తారా? అంటే నాకు తెలిసి మేజర్గా మర్డర్స్ లాంటి క్రైమ్స్ జరిగితేనే సీన్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతాయి, అక్కడికి అక్యూజ్ని తీసుకెళ్తారు. బట్ ఈ విషయంలో తొక్కిసలాట జరిగింది కాబట్టి సో అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఉంటాయా? సార్, ఈరోజు మనకున్నటువంటి సమాచారం మేరకు అల్లు అర్జున్ని ప్రస్తుతానికి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఒకవేళ సీన్ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం అక్కడ సంధ్య థియేటర్ దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా అక్కడ అటువంటి ఏర్పాట్లు ఏవీ లేవని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ని ఈరోజు దాదాపుగా 18 నుంచి 20 వరకు క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పేసి, వాటికి సంబంధించి పోలీసులు వివరణ అడిగారని చెప్పేసి తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ కనుక సంధ్య థియేటర్కి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కనుక తీసుకెళ్తే అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ సినిమా షో నడుస్తుంది కాబట్టి అక్కడ ఇంకా కూడా ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఒకవేళ సినిమా అంటే షో లేని టైంలో అల్లు అర్జున్ అక్కడికి తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే సినిమా షో ఉంది కాబట్టి, మార్నింగ్ షో
దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉండకపోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. అల్లు అర్జున్ విచారణకు సంబంధించి ఈ రోజే ఉంటుందా, మళ్ళీ కూడా పోలీసులు పిలుస్తారా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం అనేది చెప్పుకోవాలి. అల్లు అర్జున్ని పూర్తిగా ఆయన న్యాయవాదుల సమక్షంలోనే పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అటువైపు వచ్చే అన్ని మార్గాలన్నిటి కూడా, ఆ గల్లీలోకి వచ్చే అన్ని మార్గాలను కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎటువంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ వ్యవహారం మాత్రం ఇక రాబోయే రోజుల్లో ఎటు మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. మొన్న అసెంబ్లీలో సీఎం ఎంఐఎం ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సీఎం చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన రియాక్షన్ కూడా చెప్పడం జరిగింది. అసలు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదు, నేనే షో అయిపోయాక వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ మధ్యలోనే పంపించారు. వెళ్ళే టైంలో కూడా పోలీసులు బందోబస్తు ఇవ్వలేదు అన్న కామెంట్ చేశారు. కానీ మనం పోలీసులు రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్లో చూడొచ్చు, పోలీస్ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ని బయటకు పంపించే దృశ్యాలను కూడా ఆ సీసీ ఫుటేజ్లో చూసాం. ఇక ఆ బౌన్సర్లు చాలా అతిగా వ్యవహరించారు అనేది పోలీసుల కామెంట్గా ఉంది. మరి బౌన్సర్లకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చి, అంటే వాళ్ళు ఏ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే అల్లు అర్జున్ విచారణ కొనసాగుతూ ఉంది. అసలు మిగతా వాళ్ళని వదిలిపెట్టేసి అల్లు అర్జున్ ఎందుకు విచారణ చేస్తున్నారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. వీటన్నిటికీ అల్లు అర్జునే సెంట్రిక్గా ఉన్నారు కాబట్టి ఆయన్నే విచారణకు పిలిచారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఆయన బెయిల్పై ఉన్న సమయంలో ఆయన చేసినటువంటి కామెంట్కి సంబంధించి కూడా కొంత చర్చకు దారితీశాయి. ఇటు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక విపక్షాలు అల్లు అర్జున్ మద్దతుగా ప్రకటించాయి. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్పై విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక ఇటువంటి సందర్భంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇక పార్టీ నేతలు కావచ్చు, పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇటు పార్టీ నుంచి కూడా ఎవరు డిబేట్లలో కావచ్చు, లేకపోతే బయట మాట్లాడకుండా చూడాలని చెప్పేసి కూడా పీసీసీని ఆదేశించినట్టు తెలుస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, విల్ కమ్ బ్యాక్ టు యూ. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత పోలీస్ విచారణలో అల్లు అర్జున్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 20 ప్రశ్నలు అల్లు అర్జున్ పైన సంధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అల్లు అర్జున్ పైన ఇప్పటికీ ఒకవేళ అవకాశం ఉంటే, అంటే అల్లు అర్జున్ చెప్పినటువంటి ఏవైతే సమాధానాలు ఉన్నాయో ఆ సమాధానాలతో ఒకవేళ సాటిస్ఫాక్షన్ ఆన్సర్స్ రాకపోతే కనుక ఖచ్చితంగా సీన్ ఆఫ్, అంటే ఈ ఆన్సర్స్ గనక ఒకవేళ సాటిస్ఫైడ్గా ఉండకపోతే గనక నెసెసరీ అయితే గనక విజిటింగ్ ఆఫ్ సీన్ ఆఫ్ ఎఫెన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు అంటూ ఒక ట్రూ ఫ్యాక్ట్స్ కోసం అటు ఇప్పటికే పోలీసులు కూడా నోటీస్ సర్వ్ చేసిన దాంట్లో భాగంగా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. బట్ ఇప్పటి వరకు అయితే కనుక ఎక్కడా కూడా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ను తీసుకొస్తారు అన్నటువంటి పరిస్థితి మాత్రం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే, అల్లు అర్జున్ చెప్పినటువంటి సమాధానాలతో సాటిస్ఫాక్షన్ లేకపోతే, సో ఖచ్చితంగా అల్లు అర్జున్ని సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నోటీసుల్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం సో పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. సో అల్లు అర్జున్ ఇప్పటికీ ఏసీపీ రమేష్ అండ్ సిఐ రాజు నాయక్తో పాటు మిగతా కొంతమంది ఉన్నత అధికారులు అల్లు అర్జున్ని ప్రశ్నిస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏం జరగబోతోంది అన్నదే ఒక ఉత్కంఠ. అల్లు అర్జున్ని బెయిల్ క్యాన్సిల్ అవుతుందా, మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అవుతుందా, సో హైకోర్టు ఏం చెప్పబోతోంది ఈ స్టేట్మెంట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అన్నది ద మెయిన్ థింగ్. ఇప్పుడు చర్చ మొత్తం కూడా వాట్ నెక్స్ట్ అన్నదే ప్రశ్న. సో ఒక తొందరపాటు నిర్ణయం వల్ల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలే ఈరోజు అల్లు అర్జున్ మళ్ళీ విచారణకు వచ్చేలాగా ఆయనకు మెడకు చుట్టుకున్నాయా? స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు ఇప్పటికే చాలా పగడ్బందీగా ప్రశ్నలు అయితే అడగడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాట్ నెక్స్ట్ అనేటువంటి క్వశ్చన్ కనిపించబోతోంది.